ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు అదనపు కలెక్టర్ ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు సమస్యలను పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావానికి వస్తారని, అధికారులకు వారి శాఖల వారీగా స్వీకరించి ఫిర్యాదులను వాటిపై సహానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారం చొరవ చూపాలని అన్నారు. ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉండకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కాగా ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 36 ఫిర్యాదులు, వినతి పత్రాలు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 2 ఎకరాల 10 గుంటలు పర్వత భూమి ఉన్నది. మాకి వాళ్ళు మశానం వాడు తీసుకున్నారు. మాకి వాళ్ళ ఒక 2 ఎకరాలు భూమి ఇస్తామని అన్నారు. అది కూడా తవ్వ చేసుకున్నారు. ఆ తవ్వ కూడా మాకి భూమి ఇస్తలేరు. అక్కడ పొలాలు చేసుకుంటారు. మేము పర్వత భూమి ఆడ ఉన్నా కానీ మేము పోయి చేసుకుంటామంటే అట్లా కూడా అడ్డమస్తారు. లావణ్య పట్ట భూమి కూడా అది కొనుక్కుంటామంటే అట్లా కూడా అడ్డమస్తారు ఊరోళ్ళు. మాకు ఎటు కాకుండా మేము ఏడ వేసుకోవాలి, చచ్చిపోయినా కానీ ఎక్కడ గోరీలు వేసుకోవాలి, మేము ఎక్కడ మేము ఉండాలి. 600-700 మంది ఉన్నాం మేము. మాకు ఎవరైనా గవర్నమెంట్ సహకారం చేయాలి. జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం నామతారం గ్రామం మాది. మేము తుర్కకాశ్ వాళ్ళం. మాకు గత 4-5 ఎకరాలు మా ఊరిలో భూమి కబ్జా ఉన్నది. మేము కొంటా అన్న భూమిని కూడా సత్యప్రసాద్ దొరగారు మా భూమిని కబ్జా చేసిర్రు. అయితే మేము కొంటా అన్న భూమిని కూడా లోపల భయానేసి ఊరోళ్ళు కూడా మమ్మల్ని ఎటువంటి భూమిని కొనకుండా ఊరోళ్ళు కూడా భూమిని లోపల కొంటుర్రు. దయచేసి మా ఊర్లో ఉన్న కబ్జా భూమిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు సర్వే నంబర్లతోటి సహా తీసి భూమిని మాకు శ్మశాన వాటికకి కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లు తుర్కాష్ వాళ్ళు అనంతరం.